ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే చెడ్డ లక్షణముల గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. ఆత్మీయంగా కొనసాగిస్తూ ఇంతవరకు కూడా ఎంతో రోషంతోనూ ఆత్మ సంబంధమైన బలంతోనూ ఎంతో శక్తివంతమైన భక్తి చేసినటువంటి నీవు నీ రోషాన్ని కోల్పోయినట్లయితే, నీ ప్రార్థనలో పట్టుదలను కోల్పోయినట్లయితే, దేవునికి దూరమైపోయినట్లయితే నీవు ఆత్మీయంగా చచ్చిపోయావని నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా నీలో ఈ 36 చెడ్డ లక్షణాలు ఉంటాయని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆ 36 చెడ్డ లక్షణాలు అని అడిగితే ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆత్మ సంబంధంగా కొనసాగించినటువంటి ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో తాను చనిపోయినట్లయితే, తాను చెడుతనంతో ఏకీభవించి చెడుతనం వైపు పరుగులు పెడుతూ చాలా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అని నీకు మొట్టమొదటిగా నీ జ్ఞాపకం చేస్తున్నాను. చెడుతనంతో ఏకీభవిస్తావు, చెడుతనం వైపు పరుగులు పెడతావు, నీవు మూర్ఖంగా ప్రవర్తిస్తావు. ఈటి లక్షణం ఆత్మీయంగా చచ్చిపోయిన వానిలో మాత్రం కనపడుతుంది అని నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇది వరకు చెడుతనాన్ని అసహించుకున్నావు, చెడుతనం వైపు అసలు పరుగులు పెట్టడానికి ఇష్టపడే వ్యక్తివే కాదు, కానీ ఇప్పుడు చెడుతనం వైపు పరుగులు పెడుతున్నావు, చెడుతనం అనే దానితో ఏకీభవిస్తున్నావు. గల కారణం ఏంటంటే నీవు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి ఇట్టి చెడ్డ లక్షణం నీలో కనబడుతుంది. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనాన్ని గనక మనం చదువుకుంటే, చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము అని రాసుంది. అంటే నీవు ఆత్మీయంగా చచ్చిపోయిన కారణంగా, అంటే నువ్వు ఆత్మీయంగా చనిపోయిన విధానాన్ని బట్టి, అనగా నువ్వు చెడుతనంతో ఏకీభవిస్తున్న విధానాన్ని బట్టి, నువ్వు చెడుతనం వైపు పరుగులు పెడుతున్న విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే, వాక్యాన్ని బట్టి మూర్ఖత్వంతో నువ్వు బ్రతుకుతున్నావని, మూర్ఖులు చెడుతనాన్ని విసర్జించుటకు కానీ విడిచుటకు కానీ వాళ్ళకి అది అసహ్యమని సామెతల గ్రంథంలో మనకి రాయబడింది. రెండవదిగా మనం చూస్తే, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వ్యక్తులు నిజంగా ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆత్మీయంగా బ్రతికినప్పుడు, ఆత్మీయంగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు కృపావరములను ఎంతగానో లక్ష్య పెట్టేవారు. ఆత్మను ఆర్పుకోకుండా ఎంతో చక్కగా వాళ్ళ ముందుకి నడుస్తూ ఉండేటువంటి వ్యక్తులు. కానీ ఈరోజు నీవు ఆత్మీయంగా చచ్చిపోయినట్లయితే కృపావరములను నిర్లక్ష్యం చేస్తావు, నీ ఆత్మను కూడా ఆర్పేసుకుంటావు. అపోస్తులుడైన పౌలు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. అక్కడ ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి అని రాశాడు. కృపావరముల విషయంలో ఎంతో ఆసక్తి ఉండేది. కృపావరములను పొందుకునే విషయంలో ఎంత ఆసక్తిని కనపరిచావో ఒకప్పుడు, ఆత్మీయంగా బ్రతికినప్పుడు కృపావరముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నావు. ఆత్మ సంబంధంగా బ్రతికి ఉన్నప్పుడు కృపావరముల విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఉన్నావు. ఎక్కడ నా ఆత్మ ఆరిపోతుందో అని ఆత్మను ఆర్పుకోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నావు. కానీ నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావంటే కృపావరములను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు, ప్రవచించటం నిర్లక్ష్యం చేస్తున్నావు. అందుకే ఆత్మను ఆర్పేసుకుంటున్నావని పౌలు మహాశయుడు మనకి చెప్పినట్లుగా మనకి కనబడతా ఉంది. అయితే మూడవదిగా నేను మీకు చెప్తున్నాను, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే చెడ్డ లక్షణాలలో మూడవది నేను మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకునే విషయానికి వచ్చేసరికి చాలా బలహీనమైపోతారని చెప్పి నేను మీకు మూడో విషయంగా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నిజంగా ఆత్మీయంగా చచ్చిపోతే గనక ప్రార్థన చేసుకునే విషయానికి వచ్చేసరికి నీవు చాలా బలహీనమైపోతావు. నువ్వు ఎప్పుడు బలహీనమైపోతావో నీవు శోధనలో కూడా పడిపోతావు అని నీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దీనిని గురించి ఏమన్నారని అడిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదివితే ఆయన తన శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనే మాట వాడారు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పారు. అయితే ఈరోజు ప్రార్థనలో బలహీనమైపోయి, ప్రార్థనలో పట్టుదల లేక
వెనకబడిపోయినటువంటి నీవు, ప్రార్థనా విషయానికి వచ్చేసరికి వెనకడుగులు వేసేస్తున్నటువంటి నీకు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు మాత్రమే ఇట్టి చెడ్డ లక్షణం నీలో కనబడుతుందని ఆయన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నట్లయితే, నిజంగా నేను చచ్చిపోయాను, నన్ను బ్రతికించు అనగలిగితే ఆయన నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను 4వ లక్షణాన్ని కూడా, నేను చెడ్డ లక్షణాన్ని, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న 4వ చెడ్డ లక్షణాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ 4వ చెడ్డ లక్షణం అని అడిగితే, ప్రతికూల పరిస్థితులలో దేవుని కొరకు నిలవబడలేక ఓడిపోయిన వారై పడిపోతారని చెప్పి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతికూల పరిస్థితులు అనేవి నిజంగా ఒకప్పుడు నీకు వచ్చినప్పుడు నిజంగా వాటిని ఎంతగానో ఎదుర్కొన్నావు. కానీ ఎదుర్కొన్నటువంటి నీ జీవితంలో ఇక మీదట ఎదుర్కోలేక ఓడిపోయిన వ్యక్తిలాగా, వెనకబడిపోయిన వ్యక్తిలాగా నీవు ఉన్నావని నీ జ్ఞాపకం చేస్తూ, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన కారణంగా ఇది ఒక చెడ్డ లక్షణమని నీ జ్ఞాపకం చేస్తున్నాను. 5వదిగా కూడా మనం చూసుకుంటే కనుక, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న చెడ్డ లక్షణం గురించి మనం చూస్తే కనుక, ఆత్మ సంబంధమైన గ్రహింపును పూర్తిగా కోల్పోయిన వారై ఉంటారు. 6వదిగా నిద్రకు ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ప్రాముఖ్యతనిస్తారు. నిద్రకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారు అన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 7వదిగా శోధనలో పడిపోవడానికి వాళ్ళు ఆ శోధనకి చాలా సమీపంగా ఉంటారని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 8వదిగా దైవికమైన విషయములలో చురుకును కోల్పోతారు, ఆత్మీయంగా ఎదగడానికి ఎంతో బద్దకిస్తారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వది, ఎంత భయంకరమైన పాపం చేయటానికైనా వాళ్ళు తెగిస్తారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10వది ఏంటంటే, పరిశుద్ధంగా ఉండలేరు, పరిశుద్ధత పట్ల చాలా అసహ్యమును కలిగి ఉంటారు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 11వది చెప్తున్నాను. ఏంటి ఆ 11వది అని అడిగితే, ఎవరైనా వారి దగ్గరికి వచ్చి తమ తప్పుని సరిచేస్తే వాళ్ళు ఆ తప్పుని సరిచేసుకునే పరిస్థితిలో ఉండక, ఆ తప్పుని సరిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ మీద చాలా కోపమును, రౌద్రమును వ్యక్తపరుస్తారు, అగపరుస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వదిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, చీకటి సంబంధులుగా ఉండి దురాత్మల ఏలుబడిలో బ్రతుకుతారు. ఇంకా దురాత్మల కంట్రోల్లోకి వెళ్ళిపోతావు, దురాత్మ సంబంధమైన విధానాల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీవు ఆత్మ సంబంధంగా చనిపోయిన వ్యక్తివు కాబట్టి నీలో ఇట్టి లక్షణాలు కనబడతాయి. కాబట్టి దురాత్మల ఏలుబడి క్రింద నీవు ఉంటావు అని నీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 13వదిగా మనం చూస్తే కనుక, దిగులుతోనూ బాధతోనూ ఉంటూ వారికి ఉన్న విశ్వాసమును కోల్పోతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకున్న విశ్వాసమును వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అందుకే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినటువంటి మాట ఏంటంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము అని చెప్పాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమన్నాడు. ఇంకా విశ్వాస పక్షంగా నువ్వు పోరాడలేవు, విశ్వాస పక్షంగా నువ్వు నిలవబడలేవు. ఆత్మీయంగా నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఇంకా నిలబడలేవు. ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు విశ్వాస పక్షంగా వాళ్ళు నిలబడలేరు. కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే ఈ 13వ చెడ్డ లక్షణంగా కూడా దీనిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 14వ చెడ్డ లక్షణాన్ని కనుక మనం చూస్తే, అపవిత్రమైన నోటి మాటలతో వారి మంచి మనస్సాక్షిని పూర్తిగా చంపేసుకుంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4లో మనం చదివితే, మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని చెప్పాడు. భూతు మాటలు మాట్లాడడానికైనా, పోకిరి మాటలు మాట్లాడడానికైనా ఎంతగానో నువ్వు తెగించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ఒకప్పుడు వీటిని ఎంతో విసర్జించిన వ్యక్తివే. ఆత్మీయంగా నువ్వు చనిపోకుండా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా విసర్జించిన వ్యక్తివే. కానీ ఇప్పుడు నువ్వు వీటిని విసర్జించలేకపోతున్నావు, నువ్వు చాలా ఇష్టపడుతున్నావు. 15వదిగా మీ జ్ఞాపకం చేసే పాయింట్ ఏంటంటే, అజ్ఞానముగా ఉంటూ కూడా జ్ఞానముగానే నడుచుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు ఎవరంటే, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు అజ్ఞానంగానే బ్రతుకుతారు. కానీ నేనే జ్ఞానంగా ఉంటున్నాను, నేను బాగానే ఉంటున్నాను అనుకుంటూ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. సామెతల గ్రంథంలో ఈ మాటను ఉద్దేశించి నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే కనుక, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అని రాస్తుంది. చివరికి నువ్వు మరణానికి చేరుకుంటున్నావు,
నువ్వు నడుస్తున్న దారి నీకు తిన్నగానే అనిపిస్తుంది అన్నట్లుగానే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోయిన పరిస్థితుల్లో నీకు ఇంకా ఏ రకమైన గ్రహింపు ఉండదు. కాబట్టి నేను నడుస్తున్న దారి తిన్నగానే ఉంది, నేను మంచిగానే నడుస్తున్నాను అని నువ్వు అనుకుంటావు. అయితే 16వది చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని ఎప్పుడూ ఎవరికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటావు. నువ్వు ఆత్మీయంగా బ్రతికినప్పుడు చాలామందికి ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని అందించావు, కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని అందించలేకపోతున్నావు. నీకు ఎవరైనా ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని అందించడానికి నీ వద్దకు వచ్చినా నువ్వు చాలా తృణీకరిస్తున్నావు, ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని కలిగి ఉండలేకపోతున్నావు. అయితే నువ్వు ఆత్మీయంగా చనిపోయిన విధానాన్ని బట్టి నీలో ఉండే చెడ్డ లక్షణాల్లో నువ్వు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని కూడా నువ్వు ఇవ్వలేని పొజిషన్లో నువ్వు ఉంటావని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మనం 17వదిగా మనం చూస్తే, దుష్ట బలంతో కలహమాడుతూ వ్యర్థమైన గొడవలలో పాలు పంపులు పొందుతూ ఉంటావు. దుష్ట బలంతో నువ్వు కేకలు వేస్తావు, దుష్ట బలంతో నువ్వు కలహమాడుతావు, దుష్ట బలంతోనే నువ్వు ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన అంతట్లో కూడా దుష్ట బలం ఉంటుంది. నీ మాటలలో ఉన్న బలమంతా కూడా దుష్ట బలంతో కూడినదై ఉంటుంది. ఆత్మ సంబంధమైన బలంతో నీ మాటలు శక్తివంతంగా ఉండేవి, కానీ ఇప్పుడు కలహములకు దగ్గరగా అయిపోతున్నావు. దుష్ట బలంతో కలహములాడే విషయానికి వచ్చేసరికి నువ్వు చాలా కలహాలకి సమీపంగా అయిపోతున్నావు. అంటే శరీర క్రియలను ధరించుకున్న వ్యక్తిగా కూడా నువ్వు మారిపోతున్నావు. గల కారణం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథంలో మనం చదివితే గనక 28, 25 చదివితే, పేరాస గలవాడు కలహమును రేపును అని రాసుంది. దురాశతో కూడా నువ్వు బ్రతుకుతావు. దురాశతో నువ్వు బ్రతకటం వలన కూడా కలహానికి కారణమవుతావు. 18వ పాయింట్ని మనం చూస్తే, నెమ్మదిని, తృప్తిని, ఆనందమును పోగొట్టుకుని హృదయంలో గలిబిలిని, గందరగోళమును కలిగి ఉంటావని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నిజంగా ఆత్మీయంగా చచ్చిపోయిన కారణాన్ని బట్టి నువ్వు నిజంగానే చచ్చిపోయావు. నువ్వు నిజంగా చచ్చిపోయావు కాబట్టే నెమ్మదిని, తృప్తిని, ఆనందాన్ని పోగొట్టుకుని హృదయంలో గలిబిలిని, గందరగోళమును నువ్వు కలిగి ఉంటున్నావని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. 19వదిగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, వారు తెలియకుండానే విగ్రహాల జోలికి వెళ్తూ విగ్రహాలకి అర్పితమైన ఆహార పదార్థాలను భుజిస్తారని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నీకు తెలియకుండానే విగ్రహాల జోలికి వెళ్తావు, విగ్రహాలకు అర్పితమైన ఆహార పదార్థాలను కూడా నువ్వు భుజించేస్తావు. చాలా భయంకరమైన పరిస్థితిలోకి, చాలా భయంకరమైన చీకట్లోకి, చాలా భయంకరమైన అంధకారంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఆత్మీయంగా చనిపోయిన విధానాన్ని బట్టి ఇట్టి లక్షణాలు నీలో కనబడతాయని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. 20వ పాయింట్ని కనుక మనం చూడగలిగితే, ధనమును గూర్చిన దాహముతో ధనము కొరకు పరుగులు పెడతారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ధనమును గూర్చిన దాహంతోనే బ్రతుకుతారు, ధనం కోసం వారు పరుగులు పెడతారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పాడు. అనేక కీడులలో పడిపోవడానికి కారణం కూడా అది ధనాపేక్షే. అలాంటి కీడులలో పడిపోయే ధనాపేక్ష జోలికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి ఈ లక్షణం నీలో కనబడతా ఉంది. ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే 21వ పాయింట్ నేను మీతో చెప్తున్నాను. పిరికితనంతోనూ భయముతోనూ బ్రతుకుతావు. పిరికితనంతోనూ భయముతోనూ బ్రతుకుతావు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం చదివితే, పాపము చేయువారు బహుగా భయపడుదురు అని రాసుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, పిరికివారు అగ్నిగంధములతో మండు గుండములో పడుదురు, పాలు పంపులు పొందుదురు అని చెప్పి దాంట్లో రాయబడింది. అయితే ఈరోజు పిరికితనంతో ఉండడం వలన, అది పాపం వలన నువ్వు భయపడిపోతున్నావు. పాపం వలన వచ్చు భయంతోనూ పిరికితనంతోనూ ఉన్నావు. అయితే ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రకారం పిరికివారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు, వారు అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారని చెప్పి దాంట్లో రాశాడు. అయితే 22వ పాయింట్ని మనం చూస్తే, ఎదుటి వారిని లక్ష్య పెట్టలేని వారై ఉండి వాళ్ళ అవసరమును బట్టి మాత్రం ఎదుటి వారిని ఉపయోగించుకునే వాళ్ళై ఉంటారు. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతే, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే 23వ పాయింట్ని కూడా మనం చూస్తే, ఎదుటివారు చేసిన ఉపకారానికి కృతజ్ఞత భావమును కనిపెరచలేని వారై ఉంటారు. కృతజ్ఞత భావాన్ని పూర్తిగా కోల్పోవడానికి కారణం ఏంటంటే, నీవు ఆత్మీయంగా చచ్చిపోయావు. నీకెందరో ఉపకారం చేశారు, నీకెందరో మేలులు చేశారు, నీకెందరో సహాయం చేశారు, కానీ నీవు సహాయం చేసినటువంటి వారి యొక్క సహాయాన్ని
అనుభవించావు, పొందుకున్నావు, కానీ నువ్వు తిరిగి వాళ్ళ ఎడల కృతజ్ఞతా భావమును కనపరచలేకపోయావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాటను గనక మనం చదివితే, ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేసితిరి అని రాయబడి ఉంది. పౌలు మహాశయుడు చెప్తున్నాడు, మీరు మాటి మాటికి నా అవసరమును తీర్చుటకు నాకు సహాయం చేశారు అని పౌలు గారు చెప్తున్నాడు. ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడో చూడండి పౌలు గారు. ఎవరైతే మాటి మాటికి సహాయం చేశారో వాళ్ళను గూర్చి మాట్లాడుతున్నాడు. ఎంతో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నాడు. నీకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే, నీకు కూడా ఎవరైనా సహాయం చేస్తే, నీకు కూడా ఎవరైనా ఒక ఉపకారం చేస్తే నువ్వు కృతజ్ఞతని కలిగి ఉండాలని, నువ్వు కృతజ్ఞత కలిగి ఉండకపోతే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన వ్యక్తివేనని నీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నేను 24వ పాయింట్ని కూడా మనం చూస్తే, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉండే చెడ్డ లక్షణాల్లో 24వ పాయింట్ని కూడా మనం చూస్తే, నానా విధ మాయ మాటలు మాట్లాడి సులువుగా జనులను మోసం చేస్తూ ఉంటారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు నానా విధమైన మాయ మాటలతో అనేకులను మోసం చేస్తారు. అయితే సామెతల గ్రంథంలో ఏం రాయబడిందో మనం చూస్తే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చదివితే, మోసం చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును అని రాయబడింది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం మనం చూస్తే, మోసం చేసి తెచ్చుకున్నది ఏది కూడా నీ జీవితానికి మేలు కాదు అని, అది ఆశీర్వాదం కాదని నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న లక్షణాలలో 25వ పాయింట్ని కూడా మనం చూస్తే, వారు దైవభక్తిని గూర్చి మాట్లాడిన అంతరంగంలో మాత్రం దైవశక్తి లేని వారై ఉంటారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా దైవభక్తిని గూర్చి మాట్లాడతారు, దైవత్వానికి సంబంధించిన మాటలే ప్రకటిస్తారు, బోధిస్తారు, కానీ వాళ్ళు అంతరంగంలో దైవశక్తిని కోల్పోయిన వారై ఉంటారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని కనుక చదివితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అని రాస్తుంది. అంతరంగ పురుషుని యందు దైవశక్తిని పొందుకున్న వ్యక్తివి. అంతరంగ పురుషుని యందు దైవశక్తిని కోల్పోయిన స్థితి నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన కారణంగానే అది నీ జీవితంలో ప్రవేశించిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 25వ పాయింట్ని మనం చూస్తే, శరీరానుసారమైన మనసుతో ఎప్పుడూ కూడా ఉంటారు. రోమా పత్రిక 8:5లో పౌలు గారు చెప్పారు, శరీరానుసారమైన మనసు మరణం. శరీరానుసారమైన మనసు వలన మాత్రమే నువ్వు ఆత్మీయంగా చచ్చిపోవడానికి కూడా బలమైన కారణం అని చెప్పి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 27వ పాయింట్ని కనుక మనం చూస్తే, వారి ఆలోచన విధానంలో ఎదుటి వారిని త్వరగా అపార్థం చేసుకుంటారు. ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళ యొక్క ఆలోచన విధానాలలో వాళ్ళు ఎప్పుడు కూడానంటండి ఎలా ఉంటారంటే త్వరగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. 28వ పాయింట్ని కనుక మనం చూస్తే, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న చెడ్డ లక్షణాలలో 28వ పాయింట్ని చూస్తే, ఆత్మ సంబంధమైన రోషమును పట్టుదలను లేకుండా వాళ్ళు ఉంటారని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అని రాస్తుంది. పట్టుదల కలిగి మీ దేవుడైన యెహోవా తట్టు తిరగండి, ఆయనను మాత్రమే సేవించండి అని చెప్పి రాయబడింది. ఆయనను హృదయపూర్వకంగా పట్టుదలతో సేవించే నీ జీవితాన్ని నిజంగా ఆర్పేసుకున్నావు. కారణం ఏంటంటే, ఆత్మీయంగా చచ్చిపోయిన కారణాన్ని బట్టే నీ జీవితం ఆయనను సేవించే విధంగా ఉండకుండా ఆరిపోయింది. గల కారణం ఈ చెడ్డ లక్షణాలే. ఆత్మీయంగా చచ్చిపోయిన చెడ్డ లక్షణాలలో ఇది కూడా ఒక లక్షణంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 29వ పాయింట్ని కూడా మనం చూడగలిగితే, తొందరపాటుతో తొట్టిల్లిపోయి కుదురు లేకుండా కూలిపోయే వ్యక్తిలాగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలతో, తొందరపాటు మాటలతో, తొందరపాటు ప్రయత్నాలతో, తొందరపాటు విధానాలతో వీళ్ళ బ్రతుకుతారని చెప్పి కూడా ఈ విధంగా వాళ్ళ ముందుకెళ్ళిపోయి కూలిపోతూ ఉంటారని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో చెడ్డ లక్షణంగా దీన్ని కూడా మనం వారిలో గమనించగలుగుతాం. సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే, సామెతలు 19:2 చదివితే, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవును అని రాశాడు. తొందరపాటుతో నడిచేస్తావు. ఆత్మీయంగా చచ్చిపోతే గనక నువ్వు తొందరపాటుతో నడిచేస్తావు కాబట్టి నువ్వు దారి తప్పిపోతావు అని సామెతల గ్రంథంలో రాయబడింది. అయితే 30వ పాయింట్ని కూడా
మనం చూడగలిగితే ఏ విషయంలోనైనా సరే భద్రత లేకుండా, బాధ్యతతో కూడిన భారం లేకుండా బ్రతుకుతారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు ఏ విషయంలోనైనా సరే భద్రత లేకుండా ఉంటారో, బాధ్యతతో కూడిన భారమును కలిగి ఉండకుండా వ్యర్థమైన భారములతో వాళ్ళు ఉంటారని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 31వ పాయింట్ని కనుక మనం చూడగలిగితే, కండ్లు మూసుకుపోయి అన్యాయంతో పోరాడతారంటే వీళ్ళు. కండ్లు మూసుకుపోయి అన్యాయంతో పోరాడేవారుగా ఉంటారు. ఆత్మీయంగా చచ్చిపోయిన నీవు కండ్లు మూసుకుపోయి నీకు, అందుకే ఆత్మీయంగా చచ్చిపోయిన కారణంగా అన్యాయంగా పోరాడుతున్నావు, అన్యాయంతో నువ్వు పోరాడుతున్నావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని నీ జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 82వ కీర్తన 2వ వచనాన్ని చదివితే, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు అని రాశాడు. ఎంతకాలం నువ్వు అన్యాయపు మాటలు మాట్లాడతావు? దేవుడు చూస్తున్నాడు కదా. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి అన్యాయంతో పోరాడుతున్నావు. నీ వైపు న్యాయం లేదు, నీ పక్షంగా ఏ రకమైన న్యాయం కూడా కనబడతలేదు. గల కారణం ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయిన కారణంగా అన్యాయంతో పోరాడుతున్నావు అని చెప్పి నీ జ్ఞాపకం చేస్తున్నాను. 32వ పాయింట్ని కనుక మనం చదివితే, దేవునికి అవమానకరమైన అపకీర్తిని తెచ్చిపెడతావు. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతే కనుక ఖచ్చితంగా దేవునికి అవమానకరమైన అపకీర్తిని తెచ్చిపెడతావని చెప్పి నీ జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 33వ పాయింట్ని కూడా మనం చూడగలిగితే, వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు సమయమును కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు, వ్యర్థం చేసేస్తారు వీళ్ళు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండి అని చెప్పి రాయబడి ఉంది. నువ్వు సమయాన్ని ఎంతో సద్వినియోగం చేసుకున్న వ్యక్తివే. ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నావు, కానీ ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ఎందుకు సద్వినియోగం చేసుకుంటలేదంటే, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవు, సమయాన్ని వ్యర్థంగా గడుపుతావు, సమయమును పోనిచ్చేసుకుంటావు అని చెప్పి, సమయమును సద్వినియోగం చేసుకోవని చెప్పి ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న చెడ్డ లక్షణంగా ఈ పాయింట్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే 34వ పాయింట్ని కనుక మనం చూస్తే, ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న చెడ్డ లక్షణాలలో ఉన్న 34వ పాయింట్ని చూస్తే, త్వరగా దేవునిని మర్చిపోతారు. ఏ పని చేస్తున్నా దేవుడి జ్ఞాపకం ఉండేవాడు, ఎక్కడికి వెళుతున్నా దేవుడిని జ్ఞాపకం ఉండేవాడు. కానీ నీకు దేవుడి జ్ఞాపకం లేడు. దేవుణ్ణి నువ్వు చాలా త్వరగా మర్చిపోయావు. ఆత్మీయంగా చచ్చిపోయినప్పుడు మాత్రమే దేవునిని నువ్వు త్వరగా మర్చిపోతావని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే కీర్తనల గ్రంథం 106వ కీర్తన 13వ వచనాన్ని కనుక చదివితే, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి అని ఇశ్రాయేలీల గురించి రాయబడింది. ఇశ్రాయేలీలు ఆయన కార్యములను, అనేకమైన కార్యములను, అద్భుతములను చూశారు, కానీ వాళ్ళు వెంటనే మర్చిపోయారంట. దేవుడు నీకు కూడా ఎన్నో ఉపకారాలు చేశాడు, దేవుడు నీకు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ నువ్వు కూడా ఆయన కార్యములను వెంటనే నువ్వు మర్చిపోయావు ఇశ్రాయేలీలాగా. కారణం ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావని చెప్పి నీకు ఈ మాటలను బట్టి నేను మీకు ప్రకటన చేస్తున్నాను. 35వ పాయింట్ని కూడా మనం చదివితే, బహిరంగంగా యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని అని ఒప్పుకోవడానికి సిగ్గుపడతారు, భయపడతారు. బహిరంగంగా యేసుక్రీస్తుని ఒప్పుకోలేవు, ఇంకా చాలా సిగ్గుపడతావు. పరిచర్య చేయటానికి సిగ్గనిపిస్తుంది, బైబిల్ తీసుకుని వెళ్ళటానికి సిగ్గనిపిస్తుంది. ఏ విషయంలోనైనా సరే నువ్వు దేవుడికి సంబంధించిన విషయాలకి వచ్చేసరికి చాలా సిగ్గుగా నీకు అనిపించేస్తుంది. కారణం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు గనక బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నావు, బంధువుల్లో బహిరంగంగా ఒప్పుకోలేకపోతున్నావు. నీ ఆత్మ సంబంధమైన రోషంతో బంధువుల్లో కూడా దేవుణ్ణి పైకెత్తినట్టు మాట్లాడిన వ్యక్తివే, కానీ ఇప్పుడు పిరికివాడిగా మారిపోయావు. ఆత్మ సంబంధమైన జీవాన్ని కోల్పోయి ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన కారణాన్ని బట్టి యేసుక్రీస్తుని బహిరంగంగా నీవు ఒప్పుకోలేకపోతున్నావని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 72వ వచనాన్ని చదివితే, అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు, ఆ మనిషిని నెరగనని చెప్పాను. పేతురు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నానని బహిరంగంగా ఒప్పుకోలేకపోయాడు. ఆయన కూడా చాలా భయపడిన సందర్భంలో మనం చూడగలుగుతున్నాం. ఆత్మీయంగా చనిపోతే కనుక నీవు బహిరంగంగా ఒప్పుకోలేవు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆత్మీయంగా చచ్చిపోయిన వారిలో ఉన్న మరి చెడ్డ లక్షణాలలో 36వ పాయింట్ అని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. కట్టుగట్టు లేని విచ్చలవిడితనంతో
నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకుతావని చెప్పి నీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లే బ్రతుకుతున్నావు. అందుకే నిర్గమకాండం 32 వచనాన్ని కనుక మనం చదివితే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను అని రాయబడింది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి కట్టు లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఆత్మీయంగా చచ్చిపోతే కూడా నీవు కూడా అంతే, నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు బ్రతుకుతావు, నీ ఇష్టం వచ్చినట్లే ఉంటావు. కాబట్టి ఈరోజు ఈ 36 లక్షణాలలో ఉన్న ఈ చెడ్డ లక్షణాలు కనుక నీలో ఉంటే, ప్రభువా ఇందులో ఏదో ఒక లక్షణం నాలో ఉండకపోలేదు, ఇందులో సగానికి సగం నాలో ఉంటానే ఉన్నాయి. ఏ కారణం చేత చచ్చిపోయానో, ఎక్కడ చచ్చిపోయాను, తిరిగి మరలా నన్ను ఆత్మీయంగా బ్రతికించు. నేను ఆత్మీయంగా బ్రతకాలనుకుంటున్నాను, ఆత్మ సంబంధమైన జీవితాన్ని తిరిగి మరలా ప్రారంభించాలనుకుంటున్నాను, తిరిగి నన్ను మరలా బ్రతికించు అని దేవుణ్ణి వేడుకుంటే, నీలో నుంచి ఈ ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వారిలో ఉన్న ఈ 36 చెడ్డ లక్షణాలు తొలగిపోయి నీలోనికి ఆత్మ సంబంధమైన మంచి లక్షణాలతో నువ్వు నింపబడతావని చెప్పి నిన్ను జ్ఞాపకం చేస్తూ, ఈ మాటలు నీ వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.